జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళ పేర్లు నేను చెప్పను, అవసరం లేదు, మనం ఆ లోతుల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో మాతృభాషకి అన్యాయం చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు భాష అంటే ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాసు లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాసు పిల్లలు మాత్రమే తెలుగు భాష భారాన్ని మోయాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి లేదా ఆ భారం. ఆ పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే చిన్న పిల్లలపైనే తెలుగు భాష భారాన్ని మోపే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? నాది ఒకటే విజ్ఞప్తి అండి. ముందు విద్యని జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. ది సేమ్ టైం ఆ విద్యారంగంలో దేశంలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించి మాతృభాషతో పాటు ఇంటర్నేషనల్ లింకుల మీద ఇంగ్లీష్ని కూడా నేర్పాలి అని నేను కోరుకుంటున్నాను. అదే నా ఈ చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్లో చెప్పానండి. గత 13 రోజులుగా సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది సార్. 13 రోజులుగా కంటిన్యూ అవ్వడం అంటే ఇండస్ట్రీకి చాలా నష్టం. దీనికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం లభిస్తుందా? ఎలా లభిస్తుంది? లభించాలండి, లభించాలి. ఎందుకంటే ఇప్పుడే ఈవేళ కూడా ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను కలడానికి వెళ్తున్నారండి. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ అనేది అల్టిమేట్. మా సినిమా పరిశ్రమలో ద అల్టిమేట్ సంస్థ, పెద్ద సంస్థ ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ అండి. సో ఫెడరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయుపట్టు ఫెడరేషన్ అనేది 24 క్రాఫ్ట్స్ ఆషామాషి కాదండి. అవి లేకపోతే సినిమా మనుగడ లేదు. సో అందరి సమిష్టి కృషే సినిమా అనే రూపం. ఇలాంటి దశలో ఏంటంటే ఈ సమ్మె జరగడం, ఇండస్ట్రీ షూటింగ్ బంద్ అవ్వడం, ఈ రకంగా చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. ఈ విషయంలో నేను కార్మిక నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నా, పరిశ్రమని విజ్ఞప్తి చేస్తున్నా. 2 పాయింట్లు విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పండి. ఎందుకంటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పాల్సింది ఫిల్మ్ ఛాంబర్ వారండి. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే. మాకు చెప్పే సిద్ధాంతం అది. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. ఈ దశలో 24 క్రాఫ్ట్స్ కార్మికులు వస్తామండి. నిర్మాతల, దర్శకుల, యాక్టర్ల సమస్త అందరూ కూడా కార్మికులునండి. ప్రతిఫలం ఆశించి పనిచేస్తున్నాం కాబట్టి అండి. నేను ఈ దశలో నేను కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా నెంబర్ 1 నిర్మాతలు వారి డిమాండ్స్లో 2 క్రాఫ్ట్స్కి మేము శాలరీస్ పెంచుతాం అంటున్నారండి. 2 క్రాఫ్ట్స్కి మాత్రమే. అది కరెక్ట్ కాదండి. అకార్డింగ్ టు రూల్, కార్మిక హక్కుల చట్ట ప్రకారం 13 క్రాఫ్ట్లకు పెంచాలండి. ఓకే. అలా పెంచకుండా రెండు సెక్టార్లకి మేము పెంచుతాం అనేది కార్మికులను విభజించి పాలించడం చేయడం అవుతుందండి. అది కరెక్ట్ కాదండి. కాబట్టి మీరు పెంచే శాలరీస్ మస్ట్ అండ్ షుడ్గా కార్మిక సంఘ నాయకులు ఏమైతే కోరుతున్నారో 13 క్రాఫ్ట్స్ కూడా పెంచాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నెంబర్ 1. ఓకే. ది సేమ్ టైం కాల్ షీట్ వ్యవహారం ఏమైతే ఉందో 6 to 6, 9 to 9 అనే దగ్గర ఆ రోజుల్లో 6 to 6 అనేది మ్యాక్సిమం రన్ అయ్యేదండి. కానీ ఈవేళ ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, కల్చర్ మారిపోవడం, పాపులేషన్ బాగా పెరిగిపోవడం, నైట్స్ ఎక్కువ పనిచేయడం వల్ల ఎర్లీ మార్నింగ్స్ రావడం కష్టమవుతుంది. అసలు 6 to 6 చేస్తే 10 గంటలు యాక్చువల్ కార్మికులందరూ రెడీ అయిపోయి పనిచేయడం సిద్ధంగా ఉంటారండి. కానీ అక్కడ షూటింగ్ చేయడానికి మాత్రం అవకాశాలు అంత బేగా ఉండవు, కొంచెం లేట్ అవుతుంటుందండి. ఆ దశలో 6 to 6 అనే విషయం కాకుండా 9 to 9 అని నిర్మాతలు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని కార్మిక నాయకులు ఆలోచించి ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నానండి. కార్మిక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం నిర్మాతలు మాత్రం కేవలం 2 అంశాల్లోనే కాకుండా 13 అంశాల్లో కూడా వాళ్ళ డిమాండ్స్ని, కార్మికుల యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విభజించి పాలించే విధంగా చేయొద్దు, కార్మికులని విభజించొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ని కానీ, కార్మిక నాయకులు అందరినీ విజ్ఞప్తి చేస్తూ కూర్చొని అంటే పట్టు విడుపు ఉండాలండి. ఎస్ కొంతమంది పెంచుకోవడం, కొంతమంది తగ్గడం, తగ్గడం ఇలా చేసుకుంటూ పట్టు విడుపులు ఇండస్ట్రీ శ్రేయస్సు దృష్ట్యా, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా, నిర్మాత శ్రేయస్సు దృష్ట్యా, మొత్తం అందరూ ప్రేక్షకుల శ్రేయస్సు దృష్ట్యా, అందరి శ్రేయస్సు దృష్ట్యా మొత్తం పట్టు విడుపులతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, సమస్య పరిష్కారం రావాలని, మళ్ళీ షూటింగ్ జరగాలని, కలకలాడుతూ మొత్తం మన పనిలో మనం పరిస్థితులు వస్తాయా త్వరలోనే చూస్తామా? రావాలని కోరుకుంటున్నా. రావాలి. ఎందుకు రావండి? అభిమానిగా కూడా నేను కోరుకుంటున్నా రావాల్సింది. ఈశ్వర్ సార్ చర్చలతో ప్రపంచ యుద్ధాలను ఆపేశారు. ది పవర్ ఆఫ్ డిస్కషన్ చర్చ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సైంటిఫిక్ చర్చలతో ప్రపంచ యుద్ధాలు మారిపోయాయి. అందుకని మన వల్లభనేని జనార్దన్ గారు, నాయకులు గారు ఎవరైతే ఉన్నారో వారు నేను నిరాహార దీక్ష పడతానంటున్నాడు చర్చల కన్నా విఫలమైతే. నేను జనార్దన్ విజ్ఞప్తి చేస్తున్నా, నిరాహార దీక్ష పట్టే దశకు వెళ్ళనీయకుండా
చర్చల ద్వారా ఫిల్మ్ ఛాంబర్తో, ప్రొడ్యూసర్లతో, నిర్మాతలతో, మీ ఫెడరేషన్ నాయకులు అందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించండి, షూటింగ్ జరిగేటట్టుగా మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దీనికి కార్మిక నాయకులు ఏమైతే డిమాండ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో, రిక్వెస్ట్ చేయడం వైబ్ ఆర్ రైట్స్, వాళ్ళ హక్కులై, ఆ హక్కుల్ని నిర్మాతలు కూడా గుర్తించి గౌరవించాలని నేను నిర్మాతల్ని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, ప్రొడ్యూసర్ విజ్ఞప్తి చేస్తున్నానండి.